తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగియనుంది. ఛత్తీస్గఢ్తో ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ ఒప్పందాల్లో కేసీఆర్ పాత్ర వివరణ ఇవ్వాలని కోరింది. సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కమిషన్ను కేసీఆర్ కోరారు. అయితే జూన్ 15 లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ సమాధానం ఇవ్వకపోవడంతో ఉత్కంఠ రేగుతోంది. ఇవాళ సాయంత్రంలోపు కమిషన్ నోటీసులకు వివరణ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా కొనసాగుతోంది. అటు పవర్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ స్పందిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కమిషన్ ఇచ్చిన గడువులోపు స్పందించకపోతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఒకవేళ ఈరోజు ఈవినింగ్ లోపు మాజీ సీఎం కేసీఆర్ రెస్పాండ్ కాకపోతే చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది? విచారణ ఏమన్నా పొడిగించే అవకాశం ఉందా? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? రైట్, కార్తిక్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ నెలలోనే నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు అదే నెలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ జూలై 30వ తేదీ వరకు సమయం కావాలని కమిషన్ విజ్ఞప్తి చేసినప్పటికీ జూన్ 15వ తేదీ వరకు గడువును ఇస్తూ మాజీ ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ సమయం ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ముగుస్తుందని చెప్పుకోవాలి. ఆ సమయంలోపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానం ఇస్తారా లేదా అన్నది కొంత సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆ నోటీసుల్లో ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒప్పందము, అట్లాగే భద్రాద్రి యాదాద్రి పవర్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో తన పాత్ర ఏంటి అన్నటువంటి అంశం మీద పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. దాని మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారా అన్నది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. కమిషన్ విచారణ కొనసాగింపులో భాగంగా ఇప్పటి వరకు కేసీఆర్తో పాటు 27 మందికి నోటీసులు ఇస్తే 26 మంది వివరణ ఇచ్చారు. కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. మరికొంతమంది మెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా సమాచారాన్ని ఇచ్చారు. ఇంకొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితులు. అయితే కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి గడువు తర్వాత కూడా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం గనక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వకపోతే, వివరణ ఇవ్వకపోతే మరొకసారి కమిషన్ గుర్తు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా కమిషన్కు మాజీ ముఖ్యమంత్రి వివరణ ఇవ్వకపోతే కనుక ఇచ్చేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుంది, అది జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినటువంటి సమాధానాన్ని సంతృప్తికరంగా చెందితే కమిషన్ ఆడికి ఓకే అంటుంది, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. సంతృప్తికరంగా చెందకపోతే కనుక ప్రత్యక్ష విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మొన్న రీసెంట్గా అధికారికంగా పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ జ్యుడిషియల్ కమిషన్లో పనిచేసేటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తారు అన్నటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారంటూ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలాంటి సమాధానం చెప్తారు, తన పాత్ర ఏంటి అన్నటువంటి విషయం మీద ఇప్పటివరకు అధికారులు చెప్పినటువంటి అంశంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు, నిబంధనల మేరకు మాత్రమే ఈ ఒప్పందాలు జరిగాయి, నిర్మాణాలు జరిగాయి అంటూ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో అయితే నిబంధనలను పాటించలేదు అన్నటువంటి అంశం మాత్రం కొంత తెర మీదకి వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఏం చెప్తారు అన్నది సస్పెన్స్ అయితే ఉంది. ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాలి. సాయంత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కార్తీక్, రైట్ శేఖర్.